హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వస్తున్నా కూడా తను నమ్ముకున్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు వరుణ్ తేజ్. రేపు మరో రిస్కీ మూవీతో రాబోతున్నాడు. ఆపరేషన్ వ్యాలంటైన్ రేపు వరల్డ్ వైడ్ గా 2 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నా 1 వీక్ ముందు వరకు లేని హైప్ ఈ మధ్య ప్రమోషన్స్ తో కాస్త పెరిగిందని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ బిజినెస్ డీసెంట్ గా జరిగినా అది కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యే రేంజ్ లోనే ఉంది. మరోపక్క కొత్త సినిమాల్ని ఢీ కొట్టడానికి రెడీ అయింది బాలయ్య సమరసింహారెడ్డి ఫిల్మ్. మరి ఈ మూవీ ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందో, ఆపరేషన్ వ్యాలంటైన్ బిజినెస్ ఎంతో, ఇప్పుడే రిలీజ్ అయిన విశ్వక్సేన్ గామి ట్రైలర్ ఎలా అనిపించిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఆపరేషన్ వ్యాలంటైన్ విషయానికి వస్తే, ఈ సినిమాకి నైజాంలో జరిగిన బిజినెస్ వాల్యూ 4.5 కోట్లు. నైజాంలో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. టాక్ బాగుంటే కొత్త సినిమాలు ఏం లేవు కాబట్టి ఇది రీజనబుల్ టార్గెట్. ఇక సీడెల్లో 2 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇక్కడ రైట్స్ ని ఎన్వీఆర్ సినిమాస్ వాళ్ళు తీసుకున్నారు. రీసెంట్ టైమ్ లో టైర్ 2 హీరోల సినిమాలు సీడెల్లో పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. మరలాంటి కండిషన్స్ లో ఇలాంటి మూవీతో వారు నేమేరం ఇప్పిస్తాడో చూడాలి. ఇక ఆంధ్ర మొత్తం మీద 7.5 కోట్ల బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. ఆంధ్రాలో రైట్స్ ని ఎస్ సినిమాస్ వాళ్ళు తీసుకున్నారు. అలా ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో జరిగిన బిజినెస్ 14 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 3 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 17 కోట్ల రేంజ్ లో ఉంది. సో వరల్డ్ వైడ్ గా 18 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు వర్షన్ కి గాను మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. బట్ హిందీలో మూవీని ఓన్ గానే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక నాన్ థియేట్రికల్ గా 23 కోట్ల బిజినెస్ జరిగినట్టు టాక్. సో వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ గా 40 కోట్ల వరకు రికవర్ చేసింది ఈ ఫిల్మ్. సినిమా బడ్జెట్ చూస్తే 45 కోట్లు దాటినట్టు తెలుస్తుంది. సో టేబుల్ ప్రాఫిట్స్ లేకుండానే రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇది కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోకూడదు అంటే హిందీలో బాగా పర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రీసెంట్ టైమ్ లో హిందీలో ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఫైటర్ ఫిల్మ్ అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేదు. మరి ఈ మూవీ హిందీ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. బై ద వే, రేపు మూవీ రివ్యూ మన ఛానల్లో రాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఇదే పుల్వామా అటాక్స్ ని బేస్ చేసుకుంటూ ఆర్టికల్ 370 ఆధారంగా తెరకెక్కిన ఆర్టికల్ 370 ఫిల్మ్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపిస్తుంది. ఆమీ గౌతమ్ అండ్ ప్రియమణి వంటి మెయిన్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర 6 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా 6 డేస్ కి గాను ఇండియాలో 35.7 కోట్ల నెట్ ని అండ్ 43 కోట్ల గ్రోస్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో మరో 7 కోట్ల గ్రోస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గా 50 కోట్ల పైన గ్రోస్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే హిట్ అనిపించుకోగా ఖచ్చితంగా ఫుల్ రన్ లో 100 కోట్ల పైన గ్రోస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ చెప్తుంది. నార్త్ వాళ్ళకి ఎప్పుడే సినిమా ఎలా నచ్చుతుందో చెప్పలేమనడానికి సక్సెస్ మరొక ఎగ్జాంపుల్. ఇక గామి విషయానికి వస్తే, ఈ ట్రైలర్ చూసాక ఒకటే అనిపించింది, టాలీవుడ్ ఫ్యూచర్ చాలా సేఫ్ గా ఉంది అని. అసలేంటా ట్రైలర్, ఏంటా విజువల్స్, హాలీవుడ్ మూవీ ట్రైలర్ చూస్తున్నట్టే అనిపించింది. కొత్త కథలు రావట్లేదని కథలు పెట్టే వాళ్ళంతా ఈ కథని చూడడానికి మార్చిపెట్టిన థియేటర్స్ కి రావాల్సిందే. ఎప్పుడు విశ్వక్సేన్ మాటల్లో కనిపించే కాన్ఫిడెన్స్ ఈసారి ఈ ట్రైలర్ లో కనిపించింది. 3 minutes 43 seconds అసలు ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాలేదు. ట్రైలర్ లో రివీల్ చేసిన ప్లాట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్. ఇలాంటి డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తున్న విశ్వక్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈగల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక బాలయ్య సమరసింహారెడ్డి విషయానికి వస్తే, ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ మార్చ్ 2న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రిలీజ్ చెన్నకేశవరెడ్డిని మించే రేంజ్ లో ఉండడం విశేషం. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే, నైజాంలో 100కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతూ మెంటల్ ఎక్కిస్తుంది ఈ ఫిల్మ్. మార్చి 1న దేవి థియేటర్ లో 9 PM కి పడే షోతో ఈ రచ్చ మొదలవుతుంది. ఇక ఆంధ్ర సీడెడ్ మొత్తం మీద మరో 250 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్ టోటల్ తెలుగు స్టేట్స్ లో 350 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది. ఇదొక చిన్న సినిమా స్ట్రైట్ రిలీజ్ కి దొరికే థియేటర్ కౌంట్. ఇక కర్ణాటకలో మరో 50 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 400కి పైగా స్క్రీన్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. మరి డే 1 చెన్నకేశవరెడ్డిని బీట్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సమరసింహారెడ్డి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆపరేషన్ వ్యాలంటైన్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.